దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట నిండు మనసు హృదయాలు వందనాలు చెల్లిచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి బాణములను వెదకమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకొమ్ము రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చు. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. ఇక్కడ ఈ సందర్భం దావీదు యోనాతాను మధ్య జరిగిన సంభాషణ. దావీదు యోనాతాను మధ్య జరిగినటువంటి సంభాషణ మనకి కనబడుతుంది. సౌలు దావీదు తరుముతున్న సందర్భంలో చంపడానికి సౌలు కుమారుడైన యోనాతాను తన ప్రాణ స్నేహితుడైన దావీదును కాపాడడానికి, రక్షించడానికి యోనాతాను చేస్తున్న ప్రయత్నం అది. ఆ ప్రయత్నంలో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా తండ్రి నువ్వు చంపాలనుకుంటున్నాడో లేదో నేను తెలుసుకోవడానికి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అన్నప్పుడు దావీదు సరే అలాగని చెప్తాడు. అప్పుడు సౌలు సేవకులను పంపించి దావీదును పట్టుకుని చంపమన్నప్పుడు దాన్ని తెలుసుకున్నటువంటి యోనాతాను, నేను బాణములు విసురుతాను, ఆ బాణము ఈ తట్టున పడినది తీసుకురమ్మని ఒక పనివాడిని పంపిస్తాను. అప్పుడు ఆ పనివాడు గనక వెళ్ళి దాన్ని గనక తీసుకుని వస్తే గనక వెంటనే అప్పుడు దాన్ని బట్టి నీకు అర్థం అవ్వాలి, దేవుడు ఈ విషయంలో తన కృపను, తన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అంటే దేవుని చిత్తం ద్వారా నువ్వు కాపాడబడతావు, రక్షించబడతావు, నీకు క్షేమమే కలిగిద్ది, కానీ వేరే పరిస్థితి నీకు రాదు అని ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. అంటే నీకు క్షేమమే కలిగిద్ది. నేను ఈ తట్టున బాణం వేసినప్పుడు అది తీసుకురమ్మని పంపించినప్పుడు నువ్వు అది వినపడినప్పుడు నీవు ఇంకా బయటికి రావద్దు, లేదా బయటికి నువ్వు రావచ్చు అన్నట్టుగా చెబుతాడు. ఈ మాటను బట్టి నువ్వు చేస్తే గనక నీకు క్షేమమే కలిగిద్ది తప్ప అపాయం నీకు రాదు, వచ్చే అవకాశం లేదు అని చెప్పి ఆ మాట ప్రకారం దావీదు చేసినప్పుడు దావీదుకి క్షేమమే కలిగిద్ది. అనగా ఒక యోనాతాను చెప్పిన ప్రకారం దావీదు చేసినప్పుడు దావీదుకి అక్కడ క్షేమం కలిగింది. అలాగే దేవుడు చెప్పినది మనం చేసినప్పుడు మనకి క్షేమమే కలిగిద్ది తప్ప అపాయం మన దగ్గరికి రాదు. మనం కొన్నిసార్లు దేవుడు చెప్పినట్టు చేయము కనుక మనకు అపాయం వస్తుంది, మనకి ప్రమాదం వస్తుంది, మనకి కీడు సంభవిస్తుంది. కానీ దేవుడు చెప్పినట్టుగానే మనం చేసినప్పుడు మనకి ఏ అపాయం కూడా రాదు, మన జీవితాల్లో క్షేమమే కలుగుద్ది, క్షేమమే అనుగ్రహిస్తాడు, దేవుడు క్షేమకరంగానే నడిపిస్తాడు. ఆ విధంగా దేవుడే మన ముందుకు తీసుకుని వెళతాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తాం. కనుక నీకు క్షేమమే కలగాలనుకుంటే దేవుడు ఏ తట్టును వెళ్ళమంటున్నాడో, ఏ తట్టు చూడమంటున్నాడో, ఏ తట్టు నడుమంటున్నాడో అదే నువ్వు చేయాలి. అప్పుడు నీకు క్షేమము దేవుడే ఇస్తాడు, దేవుడే అనుగ్రహిస్తాడు. అట్టి క్షేమ స్థితి మనమందరం కూడా, దేవుని నమ్మిన మనము కూడా, మన కుటుంబాలు కూడా, మన ఆత్మీయ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు కూడా అట్టి క్షేమ స్థితిని కలిగి నడిపించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు యేసయ్యా, స్తోత్రాలు. నిజమే, నువ్వు చెప్పినది మేము చేయగలిగితే, నువ్వు చెప్పిన ప్రకారము నడవగలిగితే మాకు క్షేమమే కలుగుతుంది తప్ప అపాయం రాదు. ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.